ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన కమిటీ విచారణ చేస్తోంది. రైల్వే కోడూరులోని ఓ హోటల్లో అరవ శ్రీధర్ విచారణకు హాజరయ్యారు. అరవ శ్రీధర్ నుంచి కమిటీ వివరాలు సేకరిస్తోంది. విచారణకు హాజరు కావాలని నిన్న పార్టీ ఆదేశించడంతో ఇవాళ కమిటీ ముందు రైల్వే కోడూరు ఎమ్మెల్యే విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. మహిళను వేధించిన కేసులో త్రిసభ్య కమిటీకి విచారణ ఇస్తున్నారు. తీసుకోండి విజువల్స్ దారి ఇవ్వండి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన కమిటీ విచారణ చేస్తోంది. రైల్వే కోడూరులోని ఓ హోటల్లో అరవ శ్రీధర్ విచారణకు హాజరయ్యారు. అరవ శ్రీధర్ నుంచి కమిటీ వివరాలు సేకరిస్తోంది. విచారణకు హాజరు కావాలని నిన్న పార్టీ ఆదేశించడంతో ఇవాళ కమిటీ ముందు రైల్వే కోడూరు ఎమ్మెల్యే విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. మహిళలను వేధించిన కేసులో త్రిసభ్య కమిటీకి వివరణ ఇస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 3 రోజుల కిందట ఒక సెన్సెస్ వార్త అనేటువంటి జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎవరైతే ఉన్నారో, ఈయన పైన వచ్చినటువంటి ఆరోపణలు, ఓ మహిళను ఈయన అనేటువంటి మహిళ పైన అఘాయిత్యం జరిగింది అనేటువంటిది ఒకటైతే, నన్ను వీణ అనేటువంటి ఆ మహిళ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే తనపైన అసభ్యంగా ప్రవర్తించాడనేటువంటి కావచ్చు, లేకపోతే అఘాయిత్యం చేసి నన్ను వినియోగించుకొని వదిలేశాడనేటువంటిది కావచ్చు. ఏది ఏమైనా కూడా మహిళ చేసినటువంటి ఆరోపణలు, ఎమ్మెల్యే శ్రీధర్ పైన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఏదైతే జనసేన తీసుకున్నటువంటి నిర్ణయం, త్రిసభ్య కమిటీ అనేటువంటి దాన్ని ముగ్గురు, అంటే శివశంకర్, అలాగే వరుణ్, అలాగే రమాదేవి, వీళ్ళ ముగ్గురుతో త్రిసభ్య కమిటీ అనేటువంటి దాన్ని కమిటీకి సంబంధించినటువంటి లెటర్ కూడా 2 రోజుల క్రితము విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే రైల్వే కోడూరులో ఈ ముగ్గురితో వచ్చినటువంటి కమిటీ విచారణ అనేటువంటి చేపట్టడం జరిగింది. ఈ విచారణలో ఇద్దరు, అంటే అటు వీణా కావచ్చు, ఇటు అరవ శ్రీధర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా విచారణకు హాజరై ఆ విచారణలో వాళ్ళకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, అంటే వీణాకు జరిగినటువంటిది, లేకపోతే శ్రీధర్ మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి వివరణ ఇచ్చుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రోజు ఉదయం ఈ త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులో ఉన్నటువంటి ఒక రాజ్ అనేటువంటి ఒక కన్వెన్షన్ సెంటర్ లో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విచారణ అనేటువంటి చేపట్టడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ చెప్పేటటువంటి ఏదైతే ఇద్దరికి సంబంధించినటువంటి వివరాలు, ఎవరికి నష్టం జరిగింది, ఎవరిపైన ఏ విధంగా జరిగినటువంటిది సంబంధిత వివరాలు అనేటువంటిది ఇద్దరి నుంచి తీసుకొని, ఇందులో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరికి నష్టం జరిగింది అనేటువంటి దానికి సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి ముగ్గురు కమిటీ సభ్యులు నివేదిక తయారు చేసి సంబంధిత నివేదికను పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్కి అందజేసేటటువంటి పరిస్థితి. అయితే ఈ నివేదికను పార్టీ అధ్యక్షునితో పాటు కమిటీకి సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉందో సంబంధిత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు అందజేసేటువంటి పరిస్థితి ఉంది. క్రమశిక్షణ కమిటీకి అందజేసే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ఇద్దరి మధ్య జరిగినటువంటి పరస్పర ఆరోపణలు కావచ్చు, అలాగే ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి జరిగినటువంటి ఏదైతే వీణా అనేటువంటి మహిళ తనకు జరిగినటువంటి నష్టం కావచ్చు, అలాగే తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కావచ్చు, పత్రికాముఖంగా ఇప్పటికే ప్రెస్ మీట్లు పెట్టడం, సోషల్ మీడియాలో వీడియో వైరల్ అని జరిగింది. దీనికి సంబంధించి సంబంధిత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా గత కొద్ది రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లడం కూడా జరిగింది. ఆ క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ నివేదిక తీసుకొని క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు తీసుకునేటువంటి నిర్ణయం పైన అరవ శ్రీధర్ పై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, అతని కింద వచ్చినటువంటి ఏదైతే మహిళ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, వీటిపైన నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు జరిగేటటువంటి విచారణలో వచ్చేటటువంటి వివరాలలో వాస్తవాలు అనేటువంటి కూడా వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మణిశ్రీ. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. దారి తీసుకోండి.